గల న్యాయాధిపతి అయిన ప్రభువు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా నీతి గల న్యాయాధిపతి అని అన్నాడు. ద రైచియస్ జడ్జ్ అనే మాట ఉపయోగించబడి ఈ తీర్పు తీర్చి ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు. ఈయన తీర్పు న్యాయమైన తీర్పుగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక రెండు మాటలు చెప్పి నేను లోపలికి వెళ్ళిపోతాను. యోహాను సువార్త తీయండి 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 22, 23. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునకు అప్పగించి ఉన్నాడు. ఎవరికట? కుమారునికి తీర్పు తీర్చుటకు సర్వాధికారము అప్పగించి ఉన్నాడు. ఇదే అధ్యాయం 30వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. అలాగే ఆ తర్వాత మాట మీరు చూస్తే లాస్ట్ 30వ వచనం చివరి మాట, నా తీర్పు న్యాయమైనది. అందరామేనండి. యేసు ప్రభు అన్నాడు, నా తీర్పు న్యాయమైన తీర్పుగా ఉంటుందని యేసు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే యేసు ప్రభు దినాన మనందరికీ తీర్పు తీరుస్తాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ టైం లేదు చూపించడానికి, నేను చూపించడం. అయితే ఇప్పుడు రాత్రి నేను మాట్లాడతానంటే ప్రభు మనల్ని తీర్పు తీర్చేటప్పుడు దేని గురించి తీర్పు తీరుస్తాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని సన్నిధిలో తీర్పు తీర్చబడతాయి. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 134 పేజ్ నెంబర్ 134, 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినము. ఏం దినమాట? ఏంటి విమర్శించేది? మనుషుల రహస్యములు అన్నాడు. ద వెరీ ఫస్ట్ థింగ్ వి నీడ్ టు రిమెంబర్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే యేసు ప్రభు దేని గురించి తీర్పు తీస్తాడంటే మనుషుల రహస్యాలు తీర్పు తీస్తాడు. అంటే మనుషుల రహస్యాలు అంటే మనుషుల హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశం అన్నమాట. ఎవ్రీ మోటివ్ ఈజ్ అ సీక్రెట్. మనుష్య హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలు అవి ఎవరికి తెలియవు, అవి రహస్యాలు. ఎలాగంటే వివరిస్తాను, జాగ్రత్తగా. ఎన్నడూ గుడికి రానోడు సడన్ గా ఒక రోజు గుడికి వచ్చేటప్పుడు అందరూ చాలా సంతోషపడిపోతాడు. ఏంట్రా ఎన్నడూ గుడికి రానోడు వీడిగా గుడికి వచ్చేసేది అనుకుంటారు. గుడికి రావడం ఉంటుంది, ఎందుకు వచ్చాడో ఎవరికి తెలియదు. ఆ వచ్చిన వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో ఎవరికి తెలియదు. ఆ వచ్చిన ఉద్దేశం చూసారా, అది రహస్యం అన్నమాట. ఈ రహస్యం ఎవరికి తెలియదు. ఆయన ఏ కారణం చేత వచ్చాడో దేవుడికి ఒకటే తెలుసు. అది మంచి కారణమా చెడ్డ కారణమా అది రహస్యంగా ఉంటుంది అన్నమాట. అది ఉద్దేశం ఎవరికి తెలియదు. ఇలాంటి రహస్యాలు దేవుడు దినాన్ని బయట పెడతాడు. ఒకటి చాలా పిస్తున్నాడు, గబుక్కన ఒక 10,000 రూపాయలు కాను తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చేస్తాడు. అయ్యగారు ఈ కాను తీసుకోండి 10,000 అంటాడు. అయ్యగారికి గుండె అయిపోతుంది. ఎన్నడూ కానుకినోడు ఈ రోజు గబుక్కన నుంచి 10,000 ఇచ్చేసేటండి, 10,000 కానుక ఇచ్చేటండి. ఈ కానుక చూడటానికి చాలా బాగుంటుంది కానీ దీని వెనుకున్న ఉద్దేశం ఏంటో అవింది. ఆ ఉద్దేశమే రహస్యం అంటాం అన్నమాట. ఎవ్రీ మోటివ్ ఈజ్ అ సీక్రెట్. ప్రతి ఉద్దేశం రహస్యం. నువ్వు చేసే పనులు ఎందుకు చేస్తున్నావో ఎవరికి తెలియదు. దాని వెనుకున్న ఉద్దేశం ఏంటో ఎవరికి తెలియదు. ఈ ఉద్దేశాన్ని రహస్యంగా పెడుతున్నావు అన్నమాట. ఒక వ్యక్తి గబుక్కుని పాస్టర్ గారి
దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యగారు నాకు రేపు బాప్తిస్మం అంటాడు. రేపే నాకు రేపు బాప్తిస్మం కావాలంటాడు. వినడానికి చాలా బాగుంటుంది. ఒకరోజు ఒక ఫ్రెండ్, నా ఫ్రెండే, హిందువుడు, హైందవుడు, నా దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, అరే నేను రేపు బాప్తిస్మం తీసుకోవాలా, మీ పాస్టర్ గారు చెప్పి బాప్తిస్మం ఇప్పిస్తావా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇది ఎప్పుడైతే హైందవుడు ఎప్పుడు ప్రభువుని అంగీకరించినట్టుగా తెలియదు, వీడి విశ్వాసం వచ్చినట్టుగా తెలియదు, వీడు గౌక్కి నుంచి బాప్తిస్మం పొందుతాడంటే ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయి మంచిదే, వినడం బాగుంది, ఇంతకీ వీడు ఎందుకు బాప్తిస్మం అడుగుతున్నాడో తెలుసుకుందామని ఆయన పక్కకు పిలిచారే. ఎందుకు నువ్వు బాప్తిస్మం అడుగుతున్నావు చెప్పాను. యేసుప్రభువు నమ్మేవా అంటే, యేసుప్రభువు నమ్మలేదు, ఏం లేదు, నేను పీఈడి పరీక్ష రాశాను, బాప్తిస్మం సర్టిఫికేట్ ఉంటే నాకు సీట్ ఇస్తారంటున్నాడు. బాప్తిస్మం సర్టిఫికేట్ ఉంటే సీట్ ఇచ్చేస్తారంటాడు. ఇప్పుడు బాబు దీనికోసమా ఏడ్చినట్టుంది, నీ బాప్తిస్మం లేదు వెళ్ళిపోరాలి. దాని వెనక ఉద్దేశం మంచిది కాదు, వినడానికి బాగుంటుంది ఆ కార్యం. కానీ ఒక వ్యక్తి ఎందుకు ఆ పని చేస్తున్నాడు, దాని వెనుకున్న ఉద్దేశం మంచిదా చెడ్డదా అది ప్రభువుకు ఒకటి తెలుసు. అందరూ ఆనందండి. ఒక దినాన్న ఈ ఉద్దేశాలన్నీ బయటపెట్టాలంటే రహస్యాలు దేవుడు. ఒక వ్యక్తి అంటాడు, నేను సెక్రటరీగా ఉంటానంటాడు. ఆ ప్రెసిడెంట్ పోస్ట్ నాకే ఇవ్వండి అంటాడు చర్చ్ లో. ఏ నీకే ఎందుకు, నాకే కావాలంటాడు. ప్రెసిడెంట్ పోస్టే కావాలంటాడు, వాళ్ళు వేరే పోస్ట్ ఏదో వినడానికి బాగుంటుంది, ఆయన నాయకత్వం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు. కానీ దాని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఎందుకు కావాలని అడుగుతున్నావు అది ఎవరికి తెలియదు, అది రహస్యం అన్నాడు. ఈ రహస్యం ప్రభువుకే తెలుసు. నువ్వు అడిగేది మంచిదా కాదా, మంచి ఉద్దేశంతో అడుగుతున్నావా లేదా, నువ్వు చేసే పని మంచి ఉద్దేశంతో చేస్తున్నావా లేదా, ఇది ప్రభువుకే తెలుసు. ఈవెన్ నీ సొంత భార్యకి, భర్తకు తెలియదు, నీ పిల్లలకి తెలియదు, మీ పాస్టర్ గారు తెలియదు, మీ సంఘ సభ్యులకు తెలియదు, అందరికీ రహస్యం ఉండిపోతుంది. కానీ అస్సలు కారణం ప్రభువు ఒకరికి తెలుసు. ఆమె అంటే ఒక దినాన్న ఆ ఉద్దేశాన్ని దేవుడు బయట పెట్టి నేను మీరు పిలుస్తాడు. ఒకడు ఉన్నటువంటి సడన్గా బైబిల్ సర్చ్ చేసుకొని దేవుడు నన్ను స్థాపించాడు, నేను సంఘం స్థాపిస్తున్నాను అంటాడు. అరే బాబా ఎట్లా సంఘం స్థాపించేస్తున్నాడు, ఎవరికి సేవ చేస్తానంటాడు. ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు. దేవుడు వాళ్ళని పిలవడు, వాళ్ళు సేవకు వచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళకి సమర్పణ లేదు, పిలుపు లేదు, ఆసక్తి లేదు. కానీ ఈ సేవ గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన లేదు, సంపాదన కొరకు వచ్చేస్తారన్నమాట. ఇది మంచి వ్యాపారంలా ఉంది, నేను చర్చి పెట్టుకుని నాకు చాలా డబ్బులు వస్తాయి. కానీ అలాంటి వాళ్ళందరినీ వేసుకోవడం ఒక దినాన్ని ఏమంటాడంటే, మీరు ఎవరో నాకు తెలియదు అబ్బాయి అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. మీరు తెలుస్తాడు, మీ ఉద్దేశం మంచిది కాదు, మీ ఆలోచన మంచిది కాదు, మీ తలంపు మంచిది కాదు, అది రహస్యంగా ఉంచారు ఎవరికి తెలియకుండా. అవన్నీ ఒక దినాన్ని నేను బయట పెట్టేస్తాను అంటాడు. ఇప్పుడు మీరు 1 కొరింథీ తీయండి, రోమా తర్వాత ఉంటుంది. 1 కొరింథీ 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా. 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన ఏం చేస్తాడంట, అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ధైర్యం ఉంటే ఆమెనండి. ఏంటంట, ఒక రోజున హృదయంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ బయటపెట్టేస్తాడు. నీ రహస్య జీవితం అంతా బయటపడిపోతుంది, నీ ఆలోచనలన్నీ బయటపెట్టేస్తాడు. నువ్వు ఒక్కొక్కరి గురించి ఏం ఆలోచిస్తున్నావో దేవునికి బాగా తెలుసు. నీ ఆలోచనలు పవిత్రమైనవా అపవిత్రమైనవా దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, బయట లోపల అందరూ కూర్చొని మీరందరూ నా వైపు చూస్తూ నా మాటలు వింటున్నారని నేను అనుకుంటున్నా. కానీ మీ ఆలోచన ఎక్కడుందో నాకేం తెలుసు. మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకేం తెలుసు. ఇక్కడ మీరు కూర్చున్నా నా వైపు చూస్తున్నట్టుగా
కనిపిస్తున్నా నీ మనసులోని తలంపులోని ఆలోచనలన్నీ కూడా ప్రభు ఎరుగున్నాడు. ఆమేన్. ఒక దినాన ఈ ఆలోచనలన్నీ దేవుడు బయట పెట్టేస్తాడంట. బయట పెట్టేస్తాడు. ఆయన ఎదుట ఏం దాచలేదు సుమా. రహస్యాలు బయట పెట్టి తినమన్నాడు. తీర్పు దినం ఉద్దేశాలు బయట పెడతాడు. నేను క్వాయలో ఉంటానంటే వినడానికి బాగుంటుంది. ఏ ఉద్దేశం ఏంటి దాని వెనక? నేను ఆర్కెస్ట్రా ఉంటానంటే వినడానికి బాగుంటుంది. దాని వెనుక ఉద్దేశం ఏంటి? నేను సభ నాయకుడుగా సభ పెద్దగా ఉంటానంటే వినడానికి బాగుంటుంది. దాని వెనుక ఉద్దేశం ఏంటి? ఉద్దేశం మంచిది కాకపోతే దేవుని ఎదుట లెక్కప్ప చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమా కవడదా, జాగ్రత్త ఉండాలి. ఈ రహస్యాలన్నీ ఒక దినాన దేవుడు బయట పెడతాడు. ఇది మొదటి విషయం. తీర్పు తీర్చేది మొదట మన ఉద్దేశాన్ని, మన రహస్యాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు అని మనం జ్ఞాపకం చేస్తుంది. ఇక రెండవది దేవుని గురించి తీర్పు ఉంటుందంటే మత్తయి సువార్త తీయండి. అనగా మనుష్యులు పలుకు చెప్పండి వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినం. విమర్శ దినం అంటే ఏ దినం? తీర్పు దినం. అదే చెప్పండి. విమర్శ దినం అంటే తీర్పు దినం. తీర్పు దినం ఏమి చెప్పవలసి ఉండదు? లెక్క చెప్పవలసి ఉండదు. దేని గురించి మనం లెక్క చెప్పాలంట? మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను బట్టి అని అన్నాడు. Every vain word that a man speaks, he has to give an account to God. ప్రతి వ్యర్థమైన మాట, పరిమాణ మాట మాట్లాడుతున్నాం. ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఇంటికి రాగానే భోజన సమయంలో ఎవరి గురించి మాట్లాడతాం? పాస్టర్ గారి గురించి మాట్లాడతాం, సంఘటన గురించి మాట్లాడతాం. అది మంచి మాట కాదు. ఆయన ఏం చేసేది? అది ప్రసంగం అంటాం. అది ప్రసంగం అండి అంటాం. ఫలితాలు మాటలు, వ్యర్థమైన మాటలు. ఈ మాటలన్నీ అట ప్రభువు రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాడు. రికార్డ్ చేసి పెట్టేసుకుంటున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట దేవుని సన్నిధిలో రికార్డ్ చేయబడతా ఉంది. అక్కడ రాసి పెట్టుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఈ తమ్ముడు నా ప్రసంగం అంతా రికార్డ్ చేస్తున్నాడు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరన్నా కాల్ చేసి నాకు, అయ్యా మీరు రెండో రోజులో ప్రసంగం చేసినప్పుడు పలానా మాట అన్నారు అనుకోండి, నేను అనలేదు అన్నాను అనుకోండి, అప్పుడు వెంటనే అయ్యా నా దగ్గర రికార్డింగ్ ఉంది అయ్యా అంటాడు. మీరు ఏం మాట్లాడారో మొత్తం ఇక్కడ రికార్డ్ అయి ఉంది కనుక మళ్ళీ మీకు వినిపిస్తాను, మీరు అబద్ధం మాట్లాడి ఛాన్స్ లేదు అంటాడు. ఇక నేను ఎక్కడ తప్పించుకుంటాను? ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడే నేను మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేసి పెట్టుకోగలిగితే మరి సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నువ్వు మాట్లాడే మాట, నేను మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట ఆయన సన్నిధిలో రికార్డ్ చేయబడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు తప్పించుకోలేదు, ఎవరు తప్పించుకోలేదు. దాని గురించి దేవుడికి లేక చెప్పాలి. నేను అనలేదంటే కుదరదు. మనుషుల దగ్గర నేను అనలేదని తప్పించుకోవచ్చు. మీ అత్తగారి దగ్గర, మామగారి దగ్గర నేను అనలేదని తప్పించుకోవచ్చు. మీ పాస్టర్ గారి దగ్గర అనలేదని తప్పించుకోవచ్చు. కానీ దేవుడి దగ్గర నేను అనలేదన్నా అనలేదు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన నీ మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టేస్తాను. కొన్నిసార్లు మనం ఎలాంటి మాటలు మాట్లాడదాం తెలుసా? మలాకి గ్రంథం తీయండి, ఎడంపక్క పోండి. మత్తయి ఎడంపక్క తీస్తే మలాకి గ్రంథం 2వ అధ్యాయం, 2nd చాప్టర్, మలాకి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. 2వ అధ్యాయం 17వ వచనం. మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తైన దేవుడు ఏమానని చెప్పుకున్న చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. హలో, విన్నారండి? దేవుడు అన్నాడు, మనుషులు కొన్నిసార్లట దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడుతున్నాడు దేవుని పట్ల. ఏమిటి ఆయాసకరమైన మాటలు? దేవునికి ప్రేమ లేదు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు వాడని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వాడని బాగా వస్తున్నాడు, నా కుటుంబాన్ని దేవుడు
మనం దేవుని ఎదుట మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాం. ఇలా మాట్లాడేటప్పుడట దేవునికి ఆయాసం కలుగుతుంట. నువ్వు నాకు ఆయాసాన్ని కలిగించావు నీ మాటల ద్వారా అంటున్నాడు దేవుడు. దేవుడు న్యాయకర్త కాదని అంటున్నావు. దేవుడు నాకు అన్యాయం చేశాడంటున్నావు. దుర్మార్గులు పాపులే దేవుడికి ఇష్టం, నేనంటే దేవుడికి ఇష్టం లేదు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత ఉపవాసం ఉంటున్నాను, నేను ఇంత సేవ చేస్తున్నాను, అసలు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడికి ప్రేమ లేదు, దేవుడు అన్యాయస్తుడు అని ఇష్టం వచ్చినట్టుగా దేవుడి గురించి నువ్వు మాట్లాడేస్తున్నావు. ఈ మాటలన్నీ కూడా దేవుడు రాసి పెట్టుకుంటున్నాడు, రికార్డ్ చేసి పెట్టేస్తున్నాడు. పర్వాలేదు, జాగ్రత్త సుమా. ఒక దినాన నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి దేవుడి లెక్క చెప్పాలి. ఇక్కడే 3వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం ఇది మలాకి గ్రంథమే 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గురించి మీరు ఏ మాటలు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమని ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా పెరుగుట వలన ప్రయోజనమేమని నువ్వు అంటున్నావు. హలో, కొంతమంది అట్లా ఏమన్నారు, నేను ఇంతగా సమర్పించుకొని దేవుని సేవ చేస్తున్నాను, దేవుడు నాకు ఏం చేశాడు అని అంటారు. కొంతమంది పాస్టర్లు అంటారు ఈ మాట, దైవ సేవకులు అంటారు ఈ మాట. దేవుడు నాకు ఏం చేశాడండి? నా స్థితి అలాగే ఉంది, నా సొంతీలు లేదు, నా పిల్లలకి పెళ్లి కాలేదు, దేవుడు నాకు ఏమేం చేశాడు, నేను ఆయన సమర్పించుకున్నాను, ఇంతగా నాకు ఏ ఆశీర్వాదం రాలేదంటారట కొంతమంది. నేను సేవ చేయడం వేస్ట్ అంటారట కొంతమంది. నేను ఇంతగా దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్లు కాస్తూ ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు మంచోడు కాదని నువ్వు అంటున్నావు. నువ్వు అనే ఈ మాటలన్నీ దేవుడు రాసి పెట్టుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు చేసే సేవకి యథార్థమైన సేవకి, నువ్వు జీవించే యథార్థమైన జీవితానికి నువ్వు ఇంకా ఆశీర్వాదం పొందలేదంటే దేవుడు కేవలం సమయం తీసుకుంటున్నాడు అంతే, తెలియదు కాదు, నేను ఆశీర్వదించలే కాదు. దేవుని హల్లెలూయా. తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. అంతే, నేను మర్చిపోలేదు. దేవుడు నువ్వు అనవసరంగా గర్వపు మాటలు మాట్లాడతావు, దేవునికి ఆయాసాన్ని కలిగించేందుకు మాట్లాడతావు. నువ్వు ఏం ఆశించి చేస్తున్నావు దేవుని సేవ? సండే స్కూల్ టీచర్ గా ఉంటే ఏం ఆశించి ఉంటున్నావు? యూత్ లీడర్ గా ఉంటే ఏం ఆశించి ఉంటున్నావు? సంఘ నాయకుడిగా ఉంటే ఏం ఆశించి వస్తున్నావు? దేవుడు నాకు ఏం చేయలేదు అంటానండి. దేవుడు పెట్టారు ఒకటి జాగ్రత్తగానండి, మనం దేవుని కొరకు ఏది చేసినా ఏదో మేలు జరుగుతుందో చేయకూడదండి. ఆల్రెడీ ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతగా మనం సేవ చేస్తున్నాం అంతే. ఆమేనండి. ఆయన ఆల్రెడీ చేసిన మేలుకి కృతజ్ఞతగా నువ్వు సేవ చేస్తావు. ఇప్పుడేదో కొత్తగా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం రావాలని కాబట్టి, దేవా నాకు ఎంతో మేలు చేసావు, అందుకు కృతజ్ఞతగా నేను ఈ చిన్న సేవ నీ కొరకు చేయాలనుకుంటున్నాను నువ్వు అనాలి. అది దేవుడికి ఇస్తాను. గర్వపు మాటలు వద్దా, గర్వపు మాటలు. కొంతమంది విశ్వాసే సూటిపోటు మాట్లాడిస్తారు. ఇంట్లో అత్తలు ఉన్నారా? ఇక్కడ మీ గోడలతో బాగా మాట్లాడుతున్నారా? లేనిపోని మాటలు చెప్పి తిట్టేస్తున్నారా? నేలలో చేస్తున్నారా? అబద్ధాలు వేస్తున్నారా? కోడలు అత్తగారికి మర్యాదగా మాట్లాడుతుందా? గౌరవిస్తున్నావా? కత్తిపోటు చంపేస్తుండే మాటలు, గాయపరిచే మాటలు. అది ఎవరికి లేదు. భర్త ఇంట్లో లేనప్పుడు అత్తగారు భార్య అనేస్తారు, కొడుకు ఇంట్లో లేనప్పుడు కోడలు తిట్టేస్తారు. కొడుకు రాగానే కోడలు కొడుకు చెప్పుతుంది, మీ అమ్మగారు ఎలాగంటారని. ఏ అమ్మ నువ్వు అన్నామంటే నేను అంత మాట అంటానరా అంటుంది. నేను అంత మాట అంటారా అంటే ఈ అంటారా అన్నావు చూసావా? ఇక్కడ నీ కొడుకు నమ్ముతాడేమో కానీ దేవుడు నువ్వు అన్న ప్రతి మాట పరలోకంలో రాసి పెట్టాడు. నువ్వు దానికి ఎవరు తప్పించుకోలేదు. ఆమేన్. అర్థమవుతుందని ఇప్పుడు ఏమన్నా గర్వపు మాటలే కదండి, అబద్ధాలే అసలు కొంతమంది.
బూతులు ఆడేస్తారు కొంతమంది పుణ్యం ఆడతారు. ఈ ఇంటి మాటలు అక్కడ, ఆ ఇంటి మాటలు ఎక్కడ, కుటుంబాలే బాగా చేసి పడేస్తారు కొంతమంది. వాళ్ళ సేవత ఏంటంటే, ఇంటింటి సువార్త ఏంటంటే, ఈ ఇంటి వార్తలు ఆ ఇంట్లో చెప్పడం అన్నమాట. ఇది ఇంటింటి సువార్త. అసలు సువార్త చెప్పరు. ఆ సంగతి ఏంటంటే, ఆ విధంతా ఏంటంటే, ఈ ఇంటి విషయాలు ఆ ఇంట్లో చెప్పడం, ఆ ఇంటి విషయాలు ఇంట్లో చెప్పడం, కుటుంబాలను బాగా చేసి పడేయడం. అలాంటి వాళ్ళందరినీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడంట. నొప్పించే మాటలు, కఠినమైన మాటలు, బూతు మాటలు, గర్వపు మాటలు, నేరారోపణ, ఇవన్నీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. గుచ్చుకునే మాటలు, అవ్వా 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 ఎంత మాట అన్నావు అంటే ఏంటి అన్నా కూడా దేవుడు రాసి పెట్టుకున్నాడు. కాగలేదు ఒక దినాన పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుని యొక్క లెక్క. విన్నారా? ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పటి వరకు నేను ఏమేమి మాట్లాడా అనుకోవడం మంచిదే. అలాగే అనుకోవాలని దేవుడి ఈ రాత్రి ఈ మాటలు మీతో మాట్లాడమని చెప్పాడు దేవుడు. ఇక మూడో చెప్తాను, దేని గురించి దేవుడు మీకు ఇస్తాడో. మూడోది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. 20వ అధ్యాయం రండి. నాకు మనకి చదివిపించారు కదా, ఆ అధ్యాయం రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఇప్పుడు జాగ్రత్త వినాలి మీరు అందరూ. 12వ వచనం చదువుతున్నాను. 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట, చెప్పండి, సింహాసనం ఎదుట నిలబడి చూచుకుని అందరూ ఒకసారి తెలుసుకోండి. హల్లెలూయా. ఏమన్నా అందరూ నాలుగు ఒకసారి బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు అందరూ నాలుగు. బైబిల్ చాలా క్లియర్ గా ఏం బోధిస్తుందంటే, ఒక రోజునట తీర్పు దినాన్నట న్యాయపీఠం ఎదుటట ఎవరు నిలబడతారట? గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ అక్కడ ఉంటారు. గొప్పవారు కొద్దివారు అంటే ఎవరో తెలుసా మీకు? మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉంటారు అక్కడ. ఎప్పుడు అనుకోలేదండి. ఆయన ఉంటాడు, మన ప్రెసిడెంట్ ఉంటాడు, మన చీఫ్ మినిస్టర్ ఉంటాడు అక్కడ. ఎవరు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అక్కడ. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఒరిస్సా చీఫ్ మినిస్టర్ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ అందరూ ఉంటారు అక్కడ. చిరంజీవి ఉంటాడు, సినిమా యాక్టర్లు అందరూ ఉంటాడు. అబ్బాసా అదో పేరు ఆయన ఉంటాడు. సినిమా యాక్టర్లు ఉంటాడు. ప్రభాస అబ్బాస ప్రభాస ఉంటాడు. సినిమా యాక్టర్ సినిమా యాక్టర్లు ఉంటాడు అక్కడ. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ. టెండూల్కర్ ఉంటాడు అక్కడ, సచిన్ టెండూల్కర్ ఉంటాడు అక్కడ, ధోని ఉంటాడు. మీరు టీవీలో చూసే యాక్టర్లు అందరూ ఉంటారు. రాజకీయ నాయకులు అందరూ ఉంటారు, నక్సలైట్స్ అందరూ ఉంటారు, టెర్రరిస్టులు అందరూ ఉంటారు. నేను లిస్ట్ చెప్పాల్సిన పని లేదు, ఇది బైబిల్ చెప్తున్న మాట. ఆ జ్ఞానం ఒకసారి ఎవరు తప్పించుకోవడం లేదు. ఒక దినాన నా దేవుని సన్నిధిలో ఆ న్యాయపీఠం ఎదుట ప్రతి వ్యక్తి అక్కడ నిలబడాల్సిందే. ఆమె ఒకసారి ఈ రోజున క్రైస్తవులకి నువ్వు ఎంత శ్రమ కలిగించినా, యేసు ప్రభు గురించి మాట్లాడొద్దని చెప్పిన ఒక దినం వస్తుంది. ఆ రోజున ప్రతి వాని మోకాలు యేసు ప్రభు ఎదుట వంగుతుంది, ప్రతి వాని నాలుక యేసు దేవుడిని ఒప్పుకోవాల్సిందే. మనందరం ఆయన న్యాయపీఠం ఎదురు నిలబడతాం. అప్పుడు ఏం జరుగుతుంది కదా? గ్రంథాలు నింపేస్తాడంట. గ్రంథాలు నింపేస్తాడంట దేవుడు. అప్పుడు ఇక రాయబడిన మాట ఏంటంటే చూడండి, అప్పుడు గ్రంథములు నింపబడెను మరియు గ్రంథమను వేరొక గ్రంథము నింపబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అందరూ ఆమేన్. దేని చొప్పున? క్రియల చొప్పున.
దేని చొప్పున ఇందాక దేని గురించి తీర్పన్నాను, వ్యర్థమైన మాటలు. ఇప్పుడు దేని గురించి? క్రియలు. నువ్వు చేసే పనులను బట్టి దేవుడు ఎదుట లెక్క చెప్పాలా? ఎప్పుడెప్పుడు ఏ కంపలో దొరికిపోతున్నావు, ఏ సందులో వెళ్తున్నావు, ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, ఏ బార్ షాప్లోకి వెళ్తున్నావు, ఏ సాగర్ కోట్లోకి వెళ్తున్నావు, నువ్వు ఎలాంటి పరిమాణాలు పని చేస్తున్నావో దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నాడు. ఇందాక ఆడియో రికార్డింగ్, ఇప్పుడేమో వీడియో రికార్డింగ్ నడుస్తుంది అన్నమాట. నీ కదలికలన్నీ దేవుడు రికార్డ్ చేసి పెట్టారు. మీరు ఊహించుకోగలరు, ఒక రోజున యేసుప్రభు ఎదుట నిలబడితే నీ పేరు ఏంటి అన్నాడు అనుకో. మీ పేరు చెప్పండి, నీ పేరు చెప్పండి. శేఖర్. నేను ఇంటికి చెప్పినాను, నీ పేరు ఏంటంటే శేఖర్ అన్నాడు అనుకో. శేఖర్ అని చెప్పి శేఖర్ గారి వీడియో వేసాడు అనుకో గవర్నమెంట్. అయ్యా ఇది మీ వీడియోనే, కాస్త చూడండి అన్నాడు అనుకోండి. శేఖర్ గారు చూడగలరా? ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాడో, ఏ పని చేశాడో అన్ని అక్కడ చూపిస్తాడు. ఇక మన కళ్ళు మూసుకోవాలా, చెప్పి అర్థం ఉండదు, ఒప్పేసుకోవడమే. అందరి వీడియోలు ఉంటాయంట, నా వీడియో కూడా ఉంటుందా? వీడియో కాదు, నాది ఉండదు. జెన్నీ పేరుతో వీడియో ఉండదు, మ్యాథ్యూ గారి పేరుతో వీడియో ఉండదు, ఎస్టర్ గారి పేరుతో వీడియో ఉండదు, అక్కడ అబ్రహం గారి పేరుతో వీడియో ఉండదు. అక్కడ ఎవరు తప్పించుకోవట్లేదు. ఇక్కడ మన అందరి వీడియోలో అక్కడ ఉంటాయి. మన క్రియల చొప్పున మనం చేసిన పనులను బట్టి దేవుడు తీర్పు ఇస్తాడంట. దేవుడు పెట్టాడా? దేవుడు తీర్పు ఇస్తాడంట. మరి నీ క్రియలు బాగున్నాయా? మీరు మంచి పని చేస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నారు? ఈ మంచిగా దేవుడు అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు నా ప్రశ్న వెళ్ళండి. యాక్చువల్గా ఇంకో మాట చెప్తున్నాను. నేను ఇది చెప్తున్నాను కదా, ఇప్పుడు మీ అందరి మనసులో ఏముందో నేను చెప్పనా? నేను మైండ్ రీడర్. చెప్పడానికి మీరు ఏం ఆలోచిస్తున్నారో మీలో కొంతమంది, అయ్యా మీకు చెప్పింది బాగానే ఉంది, ఆ ఆడియో రికార్డింగ్, ఆ వీడియో రికార్డింగ్ బాగానే ఉంది, ఎలాగైనా ఓలాగా ఆ వీడియోలో ఆడియో ఉన్నది డిలీట్ చేయడం అవుతా, తుడిచేయడం అవుతా, రికార్డ్ చేసింది తుడిచేయచ్చా? కాస్త చెప్పండి అని అనేవాడు ఉన్నారు ఇక్కడ. అక్కడ పోయి నిలబడిన తర్వాత ఇవన్నీ మాకు వినిపిస్తే మా గుండె అయిపోతుంది. మాకు నరకలో పడేస్తాడు ప్రభు తీసుకెళ్ళి, నేను అన్ని నాకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ వీడియో రికార్డ్ అంత క్లీన్ ఉండాలంటే, మొత్తం చూసి పెట్టాలంటే, డిలీట్ చేసి పడాలంటే ఏమన్నా అవకాశం ఉందా? మీరు చెప్పండి. ఉండదా? ఉండదా? వెనకేమో ఉండదంటారు. ఉండదా చెప్పండి. మీరు చెప్పండి, ఉండదా? ఉండదా? దాన్ని బట్టి చెప్తారు. మీకు ఎంత ఆశతో తెలుస్తుంది. ఉండదా? ఉండదా? ఉంటుందని చెప్పి చేసుకుంటే పోవాలండి, తుడిసాక ఎదురుగా పోవాలండి. మీకు ఒక సంతోషకరమైన వార్త చెప్పనా? ఇప్పుడైతే ఆ క్యాసెట్ లో ఉన్నదంతా దేవుడు తుడిచేయడానికి ఈ రోజు వరకు మనందరినీ ఛాన్స్ ఇచ్చేసారు. దేవుని స్తోత్రం. ఈ రోజు ఎవరైతే అయ్యా నేను పరిమాణ మాట మాట్లాడేశాను, నా ఆలోచనని చదివి నేను చెడిపోయాను, మీకు ఆయాసకరమైన గర్వం మాటలు మాట్లాడాను, మా అత్తగారి గురించి, మా నాన్నగారి గురించి, మా అన్నగారి గురించి, మా బావగారి గురించి, నా భార్య గురించి, నా భర్త గురించి పరిమాణ మాటలు మాట్లాడి వాళ్ళు ఎంతో ఆయాస పెట్టాను, కూర్చుకొని మాట్లాడినాను, కష్టపెట్టేశాను. ప్రభా నన్ను క్షమించు, నా క్రియలు బాగాలేవు, నేను చాలా చెడ్డ పనులు చేశాను. ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుక్కో, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, ఒక అవకాశం నాకు ఈ ప్రభా అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే పక్కన దేవుడు మాత్రం విడిచిపడదు. కంప్యూటర్ ఏం జరుగుతుందంటే కంట్రోల్ ఏ కొడితే తర్వాత డిలీట్ అంటే మాకు వెళ్ళిపోవాలి.
తర్వాత జీవితాన్ని అన్నీ పోతాయి. ఆమె నీకు డెలిట్ చేయడం ఇస్తున్నానా? నీకు చేయించుకోవడం తుడిచి వేయించుకోవడం ఇస్తున్నానా? ఎసరను అబ్బా అయితే ఏం చేయాలంటూ ఒప్పేసుకోవడమే ఇంకేం చేస్తాను నేను? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, బట్టబాయి అయిపోతానంట. ఇంకా ఆయన దగ్గర తప్పించుకోవడానికి అవకాశం లేదు నాకు. తీర్పిన తల సిగ్గుతో తల ఉంచుకునే దానికన్నా ఇక్కడే అన్ని ఒప్పేసుకుని ఆ రక్తంలో కడగబడి బహు ధైర్యంగా ఆయన సన్నిధిలో నిలబడటం నేను ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు లేచి నిలబడి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నేను ఆ శిక్షకు లోను కాకుండా, నేను నరకానికి లోను కాకుండా నాకు ఈ మంచి అవకాశం ఈ రాత్రి ఇస్తున్నాను దేవా. నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం దేవా. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం దేవా. అందరూ నోరు తెలిసి ప్రభువు స్తుతించాడు. దేవా నేను స్తుతిస్తున్నాను, దేవా నేను స్తుతిస్తున్నాను, దేవా నీకు నామమున చెల్లిస్తున్నాను. దేవా నీకు ఎంతో గొప్ప దేవుడు, నీకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను ప్రభా. నువ్వు వచ్చేంత వరకు నమ్మకమైన సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా. నేను నీ కోసమే జీవిస్తాను ప్రభా. నన్ను బలపరచండి, మీ ఆత్మ చేత నింపండి ప్రభా. నన్ను బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.